I really enjoyed the worship meeting today morning. ఈ ఉదయకాల వేళ జరిగిన ఆరాధనలో నేను ఎంతగానో ఆనందించాను. Normally in several places it is elocution competition. చాలా సంఘాల్లో కూడా అది ఉపన్యాస పోటీలాగా ఉంటాయి చాలా. But I am very glad that several brothers stood up and give thanks unto the Lord, remembering in remembrance of his death. ఈ అనేకులు కూడా లేచి నిలబడి ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వారు ఆరాధించారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. In the worship meeting we give to the Lord. ఆరాధన కూడికలో మనము ప్రభువుకు ఇచ్చేవారంగా ఉంటాం. And this is what happened today. ఈ రోజు కూడా అదే జరిగింది. And as this a post or after the worship meeting, after the Lord's Supper, this message, ఆరాధన కూడిక అయిపోయిన తర్వాత ప్రభురాత్రి భోజనము జరిగిన తర్వాత ఇప్పుడు ఈ వర్తమానం అనే ఈ యొక్క భాగంలో I would like to skip off chapter 13 and 14 of the upper room ministry. For the time being, I'll come back in the next messages. ప్రస్తుతం మనం ధ్యానం చేస్తున్న యోహాను సువార్త 13, 14 అధ్యాయాల్లో చెప్పబడుతున్న మేడగది పరిచర్య వివరాలు ఇప్పుడు మనం ఆలోచన చేయకుండా వేరే విభాగాన్ని మనం చూద్దాం. For this message, let's come out of the upper room. ప్రస్తుతానికి మనం మేడగదిలో నుంచి బయటకు వద్దాం. I mentioned to that, the upper room situated, at the southwest of Jerusalem, old Jerusalem. పాత యెరూషలేము దిగువ భాగాన, దక్షిణ భాగాన, పడమర భాగాన ఉన్న ఈ యొక్క మేడగది అనే ప్రాంతం ఉన్నది. నేను దీనిని మనం చూసాము. Few meters south of that you can see David's palace. ఇంకా కొన్ని మీటర్లు అక్కడ నుంచి ఆ మేడగది నుంచి మనం చూసినట్లయితే దావీదు ఒక ఆ భవనం కూడా ఉంటుంది అక్కడ. But in between there is a passage, there is a road. Today it is almost like a highway, but there is a road which was existing at that time that leads towards the eastern side of Jerusalem. అంత మాత్రమే కాకుండా మేడగది నుంచి వెళ్తూ ఉన్నట్లయితే దిగువ భాగానికి వెళ్తున్నట్లయితే ఒక రోడ్డు త్రోవ మార్గం ఉంది. అది యెరూషలేము తూర్పు వైపునకు ఆ మార్గం నడిపిస్తుంది. And the temple walls ends over there. దేవాలయపు ఆ ప్రాకారములు ఆ త్రోవ అంచున లేకపోతే అక్కడ నడుచుకుంటూ వెళ్తే అక్కడ ముగింపులోనికి వస్తాయి. From take a deviation towards north again. ఆ దిగువ భాగం నుంచి మరలా ఉత్తర దిశకు మనం ప్రయాణం చేస్తే and there is a brook called a Kidron, down to that road. అక్కడ కిద్రోను వాగు అనే దాన్ని మనం చూస్తాం. And across that కిద్రోను వాగును దాటిన తర్వాత first you will reach Gethsemane. మొట్టమొదట ఆ వాగు దాటిన వెంటనే గెత్సెమనే తోట ఉంటుంది. Ascend up, that is the Mount Olive. అక్కడ నుంచి మనము పైకి ఎక్కితే ఒలీవల కొండ ఉంటుంది. Jesus, he almost finished the upper room ministry by 10:30 or 11 o'clock in the night. రాత్రి వేళ దాదాపు 10:30-11 గంటల కల్లా కూడా ఆ మేడగది పరిచర్య ప్రభు ముగింపులోనికి తీసుకొచ్చారు. So he was exhorting them along with after the Lord's Supper. ప్రభు రాత్రి భోజనములో ప్రభు పలికిన మాటల ద్వారా వారందరిని కూడా బలపరిచి ఆ ముగించడం జరిగింది. That's what we read in 13 and 14 chapter of John, book of John. అయ్యే విషయాలు మనం యోహాను సువార్త 13, 14 అధ్యాయాల్లో చదివాం. But chapter 15 when you come over there, ఇప్పుడు 15వ అధ్యాయానికి మనం రాగా there we can see the Lord is giving a message. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఒక వర్తమాన సందేశం ఇస్తున్నాడు. On the way to Gethsemane. గెత్సెమనే వనానికి వెళ్తూ ఉన్న దారిలో వారికి ఒక సందేశం ప్రభు ఇస్తున్నాడు. While his disciples were following, ఆయనతో పాటు శిష్యులు కూడా తనను వెంబడిస్తుండగా and meticulously listening, ప్రత్యేకంగా చెప్పబడుతున్నప్పుడు వారు శ్రద్ధగా వింటున్నారు. He was వింటున్నారు. continuing the discourse after the upper room. మేడగది పరిచర్య ఆ యొక్క ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆ మార్గ మధ్యంలో కూడా ప్రభు వారితో మాట్లాడుతూ వెళ్తున్నాడు. And that message was more exhortative. అది ఎంతో వారిని బలపరిచే వర్తమానంగా ఆ సందేశం ఆ త్రోవల ప్రభు చెప్తున్నాడు. Today I would like to pick up that exhortation and expound after, especially after the Lord's message. ఈ యొక్క సందేశము ఇప్పుడు Lord's Supper. ఇప్పుడు మనము ఆ రొట్టె విడిచిన కూడిక తర్వాత జరగబోయే ఈ వర్తమానములో ప్రభు ఆ మార్గములో శిష్యులతో చెప్తున్న సందేశాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. What is the importance of the message after the Lord's Supper? ప్రభు రాత్రి భోజనము లేకపోతే మనము రొట్టె విడిచి కూడికలో పాల్గొన్న తర్వాత సందేశం ప్రాముఖ్యము. All messages are very important, God's word. అన్ని సందేశాలు దేవుని వాక్యం అన్ని కూడా ప్రాముఖ్యమైనవే. But the message after the Lord's Supper is always special.
ప్రభు బలలో పాల్గొనిన తర్వాత మనం వినబోయే ప్రతి సందేశము ఎప్పుడు చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. And I have seen many assemblies after the Lord's Supper, the people are scooting away from there. మనం చాలా సంఘాల్లో చూసే విషయం ఏంటంటే బలలో పాల్గొన్న తర్వాత జనులు అక్కడి నుంచి మాయమైపోతుంటారు. That is scripturally not correct. లేఖనానుసారంగా అది సరైన విధానం కాదు. Today we worship the Lord, worship the Lord in remembrance of the sacrifice of our Lord and Savior Jesus Christ. మనము ఈ దినాన ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధిస్తాం. We know that there were very many sacrifices in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో అనేక విధాలైన బలులు అర్పణలు ఉన్నాయని మనకు తెలుసు. The sacrifices in Eden, it continues, and sacrifice of Abraham, sacrifice of Isaac, it goes like that. అబ్రహాము అర్పించిన బలి కావచ్చు, ఇస్సాకు అర్పించిన బలులు కావచ్చు, పలు జనులు అర్పించిన బలులు అవి కొనసాగుతూనే వచ్చాయి. And also the Levitical sacrifices. లేవీయులు చేసిన బలులు, all these sacrifices, ఇవన్నీ బలులు కూడా those were indicated towards the once and for all sacrifice that happened on the cross of Calvary. గతంలో జరగబడిన బలులన్నీ కూడా ఒక్కసారే కల్వరి శిలువలో జరిగింపబడిన ఆ బలి వైపే ఆ బలులన్నీ కూడా సూచించి వచ్చాయి. That was indication towards the cross of Calvary, those sacrifices. గతంలో జరగబడిన బలులన్నీ కూడా కల్వరి శిలువలో జరిగింపబడిన ఆ బలి వైపే అవి సూచిస్తూ వచ్చాయి. When we are going through the highway here, ఇక్కడ మనం ఆ త్రో మార్గం గుండా ఇప్పుడు I could వెళ్తున్నప్పుడు see that highway leads towards Bombay. There are many signboards. ఆ మార్గంలో వెళ్తున్నట్లయితే ఒక బోర్డులు ఉంటాయి, ఏ దిశలో ఎట్లా వెళ్తే ఏ ఊరు వస్తుంది అని ఉంటుంది. Similarly, all the sacrifices that happen in the Old Testament, అదే రీతిగా పాత నిబంధన గ్రంథంలో జరిగింపబడిన ప్రతి బలి కావచ్చు, indication signboards అవి సూచనలు మాత్రమే on the ఉంటున్నాయి. cross of Calvary. ఏ దిశ వైపు ఆ బలులు చూపిస్తున్నాయంటే కల్వరి శిలువలో జరగబో బలి వైపు ఆ బలులన్నీ కూడా గుర్తుగా చూపిస్తున్నాయి. And whenever the Old Testament people, ఎప్పుడైనా పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రజలు whenever the Old Testament people of God, పాత నిబంధన గ్రంథంలో ఉన్న దేవుని ప్రజలైన వారు they sacrifice, వాళ్ళు బలులు అర్పించినప్పుడు if that was acceptable to the Lord, ఆ బలి దేవుని గాని అంగీకార యోగ్యంగా ఉన్నట్లయితే, if that was acceptable and sweet smelling to the Lord, అది దేవుడు ఆగ్రహించే బలిగా ఉన్నట్లయితే, do a study. మీరు ఒక మంచిగా పఠనం Then the చేయండి. Lord mostly he gives back a message. ప్రభువు పాత నిబంధన గ్రంథ బలులు ఆగ్రహించినప్పుడల్లా కూడా తిరిగి వారికి ఏదో ఒక సందేశము వర్తమానము ఇస్తున్న సందర్భాన్ని మీరు ప్రతిసారి చూస్తారు. To Noah, to Abraham and other patriarchs. నోవా బలి అర్పించినప్పుడు కూడా అలానే జరిగింది, అబ్రహాం జరిగినప్పుడు అలా జరిగింది, పితరులందరికీ కూడా అదే క్రమాన్ని నమూనాని మనం చూస్తాం. After accepting the sacrifice of worship, ఆరాధన చేసిన తర్వాత ప్రభు ఆ ఆరాధనను ఆగ్రహించిన a తర్వాత message is given from God or God's angel. వెంటనే దేవుని దూత కావచ్చు, లేకపోతే దేవుడు స్వయాన సందేశాన్ని ఇవ్వటం అనేది ప్రతి సందర్భంలోనూ We చూస్తున్నాం. are the New Testament people. ఈ సమయంలో మనము నూతన నిబంధన క్రమంలో ఉన్నాము. And we were actually, while we are participating from the Lord's Supper, మనము ఈ సమయంలో కూడా ప్రభు బలలో పాలు పొందుతున్నప్పుడు we were indicating, back towards the Calvary. కల్వరి సిలువలో జరిగింపబడిన కార్యం వైపు మన యొక్క గమనం వెళ్తూ ఉంది. One is forward to the Calvary. ఒకటి ఏంటంటే కల్వరి వైపు ముందుగా ఉన్న The మార్గం. other one is back way to the Calvary. What we are doing is referring back to the Calvary. మనము ఇప్పుడు చేస్తున్న కార్యం ఏమిటంటే కల్వరి శిలువలో జరిగింపబడిన గతములో జరిగింపబడిన కార్యం వైపు వెనుతిరిగి మనం గమనిస్తూ And చూస్తున్నాం. if the Lord had accepted our worship, ఈ దినాన ప్రభు మనము చేసిన ఆరాధనను ఆయన of course there is అంగీకరించినట్లయితే a message for you and me. ఖచ్చితంగా నీకు నాకు కూడా ఈ దినాన ఆయన ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. That is the prime priority of the message after the Lord's Supper. బలలో పాల్గొనిన పిదప మనం వినబోయే వర్తమానం యొక్క ప్రాముఖ్యత అంత గంభీరంగా ఉంటుంది. With that, I am entering into chapter 15 of John. ఆ గంభీరతతో మనం చదవబోయే వాక్యం వైపు యోహాను సువార్త 15వ On అధ్యాయం the way, that particular highway I mentioned, అక్కడ నేను చెప్తూ ఉన్న ఆ త్రో మార్గం గుండా ప్రభు వెళ్తూ చెప్తున్న at that మాటలు, time, there were several trees over there. ఆ మార్గంలో Besides that, అటు ఇటు చూసినట్లయితే మార్గం ఇరువైపులు చాలా చెట్లు ఉండవచ్చు. there were olive trees, of course. అక్కడ ఒలీవల వృక్షం కూడా ఉంది, There were fig trees, fig plants, of course. అంజూరపు వృక్షాలు కూడా ఉన్నాయి. And more importantly, there are, vines over there, vineyards there around that area. ప్రభు వెళ్తున్న మార్గములో మరి ఎక్కువగా కూడా ద్రాక్షావల్లిలు ఉన్నాయి. అక్కడ There are two types of wine. రెండు రకాల ద్రాక్ష One చెట్లు is the ఉన్నాయి. true wine.
ఒకటి నిజమైన ద్రాక్షావళి, and then wild wine. లేకపోతే అడవి ద్రాక్షావళి. The true wine gives the right fruit, నిజమైన ద్రాక్షావళి నిజమైన ద్రాక్ష పండ్లుని ఇస్తుంది అది. but the wrong wine, the wild wines give the sour fruit. అడవి ద్రాక్ష చెట్లు అవి చేదు ద్రాక్షలను ఇస్తాయి. I mentioned yesterday that నిన్నటి దినాన మీకు చెప్పినట్లు the Lord Jesus Christ is the master teacher. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు బోధకుడుగా ఉన్నాడు. Teachers know the method that known to unknown method. ఉపన్యాసకు లేకపోతే ఉపాధ్యాయునికి తెలుసు సరి అయిన విధానము బోధన విధానం ఏమిటో. So he spoke through several objects what is found in the attention of the people over there. అక్కడ ఉన్న ప్రజలు సరిగా అర్థం చేసుకోవడానికి ఎట్లా చెప్తే బాగుండు అని తెలిసి ప్రభు ఉపమాన రీతిగా చాలా సాదృశ్యాలు చెప్తూ వారికి Several బోధిస్తున్నారు. of his message contain lot of parables. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన అనేకమైన వర్తమానాల్లో ఉపమాన రూపంగా చెప్పిన విషయాలు He చాలా used ఉన్నాయి. similes. ఉపమానాలు సాదృశ్యాలు ఉపయోగించాడు ప్రభు. He used metaphors. లేకపోతే అలంకార రూపకంగా చాలా చెప్పాడు. So known to unknown method of communication. Dear sister who is a teacher, several here, they know that method very well. ఇక్కడ చాలా మంది టీచర్లు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలకు అర్థమయ్యేటట్లు ఎలా చెప్పాలి మీకు బాగుగా తెలుసు. So when he was traversing to Gethsemane, గెత్సెమనే తోటకు ప్రభు ప్రయాణమవుతూ వెళ్తున్న మార్గంలో almost in the midnight, దాదాపు అది అర్ధరాత్రి సమయం when the కావస్తుంది. blue moon was over there, అక్కడ చంద్రుడు నీల రంగులో అక్కడ in that కనబడుతున్నాడు. light as they are passing, అటువంటి చంద్రుని వెలుగులో మార్గంలో వారు he ప్రయాణమై pointed వెళ్తున్నారు. out to the wine trees. ద్రాక్షావల్లి వైపు సూచిస్తూ వారితో Then he మాట్లాడుతున్నాడు. speaks that I am the true wine, నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాను. and my father is the husbandman. నా తండ్రి వ్యవసాయకుడు. Yeah, my father is the husbandman. నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. You know, he was speaking, I am the true wine. ప్రభు అంటున్నారు నేను నిజమైన ద్రాక్షావల్లిని. Normally, children, youth and all sitting, I will speak always, certain things, which is interesting to them as well. ఇక్కడ యవనస్తులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వారికి ఆసక్తికరంగా కొన్ని విషయాలు చెప్తాను. You must have studied metaphor, simile and all in the college or school. కాలేజీలో చదువుతున్నప్పుడు అలంకార రూపకంగా లేకపోతే సాదృశ్యంగా ఉన్న కొన్ని మాటలు చదివి ఉంటారు. You know what is a metaphor? ఒక What is a simile? సాదృశ్య రూపకంగా అలంకార ప్రాయంగా అనే మాట ఏంటంటే Only for explanation sake, I'm telling. అర్థం చేసుకోవటానికి మాత్రమే ఈ మాటలు చెప్తున్నాను. Suppose I am telling, ఒకవేళ నేను ఇట్లా అన్నాను suppose అనుకోండి, I am telling నేను ఇట్లా అంటున్నాను that, maybe I am doing some actions because I have been teaching children and youth throughout my life. దాదాపు నా జీవితంలో నేను ఎక్కువ శాతం పిల్లలతోనూ యూత్ తోనూ పరిచర్య చేశాను. Suppose, I am doing some fun before the children because we have to act the fun methods. పిల్లలకు మనం నేర్పించాలి కాబట్టి వాళ్ళని ఆహ్లాదపరిచే లేకపోతే కొంచెం నవ్వించే కొన్ని కార్యాలు యాక్షన్స్ చేయాలి కొన్ని. The young children, కాబట్టి యవ్వనంగా ఉన్న పిల్లలు they are innocent. వాళ్ళకి ఏమి కూడా పెద్దగా They తెలియదు. may say that, వాళ్ళు అంటారు uncle, you look like a monkey. అంకుల్ మీరు కోతిలాగా కనబడుతున్నారని మమ్మల్ని అంటారు. To them, I look like a monkey. వాళ్ళకేమో నన్ను చూస్తే ఒక కోతిలాగా కనబడుతున్నా, Like a monkey. కోతి వలే కనబడుతున్నాను. But, if my actions are continued, కానీ నేను నా చర్యలు కొనసాగిస్తూ వచ్చాను, పనులు చేస్తున్నాను. they will repeat that. వాళ్ళు నేను యాక్షన్ ఏదైతే You are a చేస్తే monkey. వారు కూడా అదే యాక్షన్ You చేయాలి. look like a monkey is simile, నీవు కోతి వలే ఉన్నావు అనేది ఒక సాదృశ్య ప్రాయంగా చెప్తూ and ఉన్నాము. you are a monkey means more strong. That is the metaphor. అట్లా అనుకుండా నీవు కోతివి అన్నావు అనుకోండి, ఇంకా అది చాలా బలంగా చెప్పినట్లు ఉంటుంది. Jesus was speaking in metaphoric language. అలంకార రూపకంగా ప్రభువారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. I am the true wine, నేను నిజమైన ద్రాక్షావల్లిని. pointing out towards that wine. అక్కడ Several మార్గములో చాలా ద్రాక్షావల్లులు ఉన్నాయి, వాటిని చూపిస్తూ Over in the చెప్తున్నాడు. Mediterranean culture, ఆ మధ్యతర భూభాగములో మధ్య భాగంలో vineyards everywhere. ఎక్కడ చూసినా ద్రాక్షావల్లులు I was ఉన్నాయి. studying there for 3 months. దాదాపు 3 నెలలు ఆ ప్రాంతంలో నేను And చదువుకున్నాను. whenever we were hungry because we were getting European food, అక్కడ మాకు ఈ ఐరోపా ఆహారం దొరుకుతుంది and కాబట్టి we go out, అక్కడ మేము బయటికి ఇట్లా just తిరగడానికి pick up, వెళ్ళినప్పుడు there is no value, just pick up the grapes. అక్కడ మేము ఆ ప్రాంతంలో నిజంగా ఉన్నప్పుడు అక్కడ ద్రాక్ష పండ్లు మీరు Here తెంపుకొని 1 kilo తినేవాళ్ళం. means 100 rupees. 1 kilo means 100 rupees, ఒక maybe కిలో more. ఒక కిలో అంటే 100 రూపాయలు అంటే Over ఎక్కువ. there, no value. You just pick up and eat as much as you want. ఇక్కడైతే ఖరీదు గానీ అక్కడ కనబడిన ద్రాక్ష పండ్లను కోసుకొని తెంపుకొని తినొచ్చు.
And pointing out to that, యేసు ప్రభువారు ద్రాక్షావళిని చూపిస్తూ there are false wine over there, or wild wine, wine climb. These are climb based, okay, climb based. అక్కడ మనం గమనించినట్లయితే అవి నిజమైన ద్రాక్షావళులు కానీ లేకపోతే అడవి ద్రాక్షావళులు కూడా ఉన్నాయి. I am the true wine. కానీ ప్రభు అంటున్నారు నేను నిజమైన ద్రాక్షావల్లిని. It doesn't say I am a wine. నేను ద్రాక్షావల్లిని అనట్లేదు. I am the true wine. నేను నిజమైన ద్రాక్షావల్లిని. That definite article in Greek కాబట్టి ఆ మాటలో ఆ లోతు లేకపోతే బరువు అనేది ఇక్కడ ప్రభు కనబడుతున్నాడు. indicates that as him there is no other, the uniqueness of Jesus Christ. అనగా ప్రభువు వలె ఇంకెవరు కూడా లేరు అని ప్రభు ఆ విషయాన్ని కొంచెం గట్టిగా నొక్కి చెప్తున్నారు. So he is metaphorically compare with a wine. తనను తాను ద్రాక్షావళితో ప్రభు ఇక్కడ పోల్చుకుంటున్నాడు. And he emphasized that ఆ విషయాన్ని కొంచెం నొక్కి చెప్తూ I ఉన్నాడు. am incomparable. నాతో పోల్చదగిన వారు ఎవరు I కూడా am లేరు. incomparable. నేను ఎవరితో కూడా పోల్చదగిన వాడును కాను. I am the true wine. నేను ఆ నిజమైన ద్రాక్షావల్లిని. And he continues, ఇంకా కొనసాగుతున్నాడు ప్రభు. and my father is the husbandman. నా తండ్రి వ్యవసాయకుడు. And he is the farmer. ఆయన వ్యవసాయం చేసేవాడు. He owns the vineyard. He owns the vineyard. ఆ పొలాన్ని లేకపోతే ఆ పొలాన్ని ఆయన సొత్తుగా ఉన్నది. When we read 1 Corinthians chapter 3:9, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం Paul says about the saints in Corinth. కొరింథీలో ఉన్న పరిశుద్ధులను గురించి మాట్లాడుతున్నాడు He పౌలు. says that you are his husbandry. మీరు దేవుని వ్యవసాయమును అయి ఉన్నారు. You are his vineyard. పౌలు అంటున్నాడు మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారు. ఆయన పొలములో మీరున్నారు. As the Lord is a stem of a vine, ఇప్పుడు మన ప్రభు ఆ ద్రాక్షావల్లికి or he is the owner of the vine. The father is the owner of the vine. తండ్రి వ్యవసాయకుడు. ఆ పొలమంతా కూడా ఆయన సొత్తు, ఆయన భూభాగము. And he invests in that vineyard. ఇప్పుడు ఆ ద్రాక్ష తోటలో ఆయన పెట్టుబడి పెట్టాడు, ఖర్చు చేశాడు. To bring it up to raise the right fruit. ఎందుకు ఖర్చు వేశాడు అంటే ఆ సేద్యం చేసి మంచి ద్రాక్ష పండ్లు పండించడం కోసం ఖర్చు పెట్టాడు. And he is the owner. ఇప్పుడు దానికి ఆయన యజమానిగా ఉన్నాడు. I am here like a true vine. నేను నిజమైన ద్రాక్షావళిని ప్రభు అంటున్నాడు. Then he comes verse 2. తర్వాత 2వ వచనంలో our relationship ఇక్కడ మనకి ప్రభువుకు ఉన్న సంబంధం ఇక్కడ between God and us. దేవునికి మనకు ఉన్న సంబంధం 15వ అధ్యాయం 2వ He is వచనంలో ఉంది. speaking about you and me, నీ గురించి నా గురించి ప్రభు the మాట్లాడుతున్నారు. believers. విశ్వాసుల గురించి Every మాట్లాడుతున్నారు. branch in me that beareth not fruit, నాలో ఫలింపని ప్రతి తీగను he taketh away. ఆయన తీసి పారవేయును. And every branch that beareth fruit, ఫలించు ప్రతి తీగె he purgeth it that it may bring forth more fruits. మరి ఎక్కువగా ఫలింపవలని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. In a vineyard, ఒక ద్రాక్ష తోటలో I went and visited several over there. నేను ఇజ్రాయెల్ దేశంలో వెళ్ళి చాలా ద్రాక్ష తోటలు చూశాను. And in a vineyard, ఒకానొక ద్రాక్ష తోటలో over there, అక్కడ ఉన్న ద్రాక్ష there తోటలో are two types of wine. రెండు రకాల Or wine, yeah. రెండు రకాల ద్రాక్ష చెట్లు ఉన్నాయి. And one is, ఒకటి truly, two types of, climb based, wine climb based. Wine climb based. It climb based. తీగలు పాకే రెండు రకాల ద్రాక్ష వల్లులు ఉంటాయి. పాకేవి ఒకటి. And there are branches out of that. దానిలో నుంచి కొమ్మల్లాగా కొన్ని బయటకు వస్తాయి. Suppose Jesus was living in India, ఒకవేళ యేసుప్రభు వారే భారతదేశంలో ఉన్నట్లయితే he would have compared like this. ఈ రీతిగా పోల్చేవాడు బహుశా. I am the true mango tree. నేను నిజమైన మామిడి చెట్టును. The owner is the father. నా తండ్రి దానికి యజమాని. As I am the stem of the mango, నేను ఈ మ్యాంగో ఈ యొక్క మామిడి చెట్టుకు నేను you are the branches. మీరు దానికి తీగలు. Wherein the fruits are produced. ఆ తీగలకు లేకపోతే ఆ పక్కకు వచ్చే కొమ్మలకు కాయలు కాస్తాయి, అవి మీరు. So we are branches. కాబట్టి మనము ప్రక్కగా వచ్చే We are branches in abiding in Christ. క్రీస్తును నిలిచి ఉండి మనం ఫలించే ఆ పక్క కొమ్మల వలె మనం ఉన్నాము. We are dwelt in Christ. మనము క్రీస్తులో వసించుచున్న వారంగా ఉన్నాము. It says that but branches or the Lord, the husbandman, the owner expects the fruits to be produced by every branch, you and me.
ఆ ద్రాక్షావళిలో నిలిచి ఉండే ప్రతి తీగ కూడా ఫలించాలి, లేకపోతే అది ఫలభరితంగా ఉండాలి అని ఆ వ్యవసాయకుడు ఖచ్చితంగా కోరుకుంటాడు. Because he invested in that vineyard. ఎందుకంటే ఆ ద్రాక్ష వనములో ఆయన పెట్టుబడి పెట్టాడు, In ఖర్చు the Old పెట్టాడు. Testament we read that పాత నిబంధన గ్రంథంలో మనం చదువుతాం, he put a fence around that. ఆ తోట చుట్టూ కూడా ఆయన కంచె వేశాడు. The vineyard, he's put a fence around that. ఆ ద్రాక్ష వనము చుట్టూ కూడా ఒక కంచె పాత నిబంధన గ్రంథంలో వేశాడు. But here are two types of branches. ఇక్కడ రెండు రకాల తీగలను మనం చూస్తూ ఉంటాం. Two types of branches. రెండు రకాల తీగలు. The stem is there. ఇక్కడ కొమ్మ ఉంది. And out of that two types of branches. ఆ దాని నుంచి రెండు రకాల తీగలు వెళ్తున్నాయి. The first branch is ఒక రకమైన తీగ not at all bearing fruit. ఏ మాత్రం ఫలింపని తీగె. Not bearing fruit. ఏ మాత్రం కూడా ఫలించట్లేదు. And at the same time, అదే సమయంలో the other branches, ఇంకొక తీగ it produces fruit. ఫలించు ప్రతి తీగె. It produces fruit. అది ఫలిస్తూ ఉంది, అది ఫలాన్ని ఇస్తుంది. The owner, the husbandman always expects all the branches to be fruitful. ఇప్పుడు వ్యవసాయకుడు ప్రతి తీగెలో నుంచి ఫలము రావాలని కోరుకుంటాడు. But the branches often, they come down, they come short of, not producing the fruit. కానీ చాలా సందర్భాల్లో ఆ తీగలు ఫలింపకుండా పైకి ఎగబాకుండా క్రిందకి దిగి పడిపోతూ ఉంటాయి. He is talking about the believers. విశ్వాసులను గురించి మాట్లాడుతున్నాడు. Two types of believers. రెండు రకాల విశ్వాసులు ఉంటున్నారు. Those who are producing fruits, of course. ఫలించే విశ్వాసులు ఒక రకంగా ఉన్నారు. And those who are not fruitful at all. ఇంకొకరు ఫలింపని విశ్వాసులుగా ఉంటున్నారు. They are abiding in Christ. వారు క్రీస్తులో నిలిచి ఉంటున్నారు. The stem is the common stem. వారి ఇరువురికి కూడా మధ్య ఆ కొమ్మ అనేది, ఆ మొద్దు అనేది ఒకే రకంగా But ఉన్నది. it is a reality in every assemblies. అయితే ప్రతి సంఘంలో కూడా ఇది వాస్తవికంగా జరుగుతున్న విషయాలే. Certain believers shall produce fruits, the fruit of the Spirit and other things according to the desire of the Lord. కొంతమంది విశ్వాసులు ప్రభు కోరుకున్నట్లుగా ఆత్మ ఫలాన్ని వారందరూ కూడా ఫలించేవారుగా ఉంటున్నారు. And others, doesn't, bear fruit. మిగతా విశ్వాసులు ప్రభు కోరుకున్నట్లుగా ఏమాత్రం ఫలము అనేది వాళ్ళు ఉండట్లేదు. They are receiving commonly the water. అందరూ కూడా అదే నీరును పొందుతూ ఉంటున్నారు. Common fertilizer. అందరూ కూడా అదే ఎరువును వారు కలిగి And ఉంటున్నారు. all these things, but yet not, bearing the fruit. అందరూ సరి సమానంగా అందరూ ఇవే పొందుతున్నాం, కానీ అందరూ సమానంగా ఫలాలు మనం ఫలించట్లేదు. And then, what he says here, verse 2 meticulously, see that, just, look into that. రెండో వచనాన్ని దయచేసి మీరు బైబిల్లో గమనించండి. Two treatments over there, the husbandman, the owner make. ఇక్కడ వ్యవసాయకుడు రెండు రకాల తీగలకు రెండు రకాలుగా దాని పట్ల వ్యవహరిస్తూ ఉన్నాడు. Two different treatments. రెండు రకాలుగా ఆ తీగల పట్ల వ్యవహరిస్తున్నాడు. Which the Father God, make. మన తండ్రి అయిన వ్యవసాయకుడు ఆ రీతిగా వ్యవహరిస్తున్నాడు. Every branch in me that beareth not fruit. నాలో ఫలింపని ప్రతి తీగను, which is a negative aspect, అనగా అది ప్రతికూలంగా ఉన్న పరిస్థితి, he పరిణామం. taketh away. ఆ తీగను ఏం చేస్తాడు? ఆయన తీసి పారవేయును. Finish. అంతో ముగింపులోనికి You వస్తాం. be out. నీవు తీసి బయట పారవేయబడతావు. You go to the hellfire. నీవు అగ్నిలో వేయబడతావు. Your salvation is lost. నీ రక్షణ అనేది పోతుంది. This is what the Pentecostals say. ఇది పెంతుకోస్తలు చెప్పే మాట. This is what the Pentecostals teach. పెంతుకోస్తలు ఏం చెప్తారండి? I'm telling you that. But కానీ the word used there, taketh away, తీసి పారవేయును అనే మాట doesn't matter that, our salvation is lost. అనగా మన రక్షణ పోగొట్టుకుంటాం, పోతుంది అని అర్థం కాదు. Not at all. ఏ మాత్రము కాదు. And some people take this and say that salvation will be lost. ఈ వచనాన్ని కొంతమంది తీసుకొని నీ రక్షణ పోతుంది అని కొంతమంది చెప్తారు. The Lord has given salvation, by grace. కృప ద్వారా మనము క్రీస్తు ప్రభు ద్వారా రక్షణ పొందాము. Not because of our works. మన పనుల వలన మన రక్షణ పొందాము. By grace. కృప ద్వారా మాత్రమే Through రక్షణ his పొందాం. unconditional, he was not demanding unconditional love. అది షరతులు లేని ప్రేమ మన ఎడల ప్రభు And he has చూపించాడు. given eternal life. అది మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. Eternal life is not something we receive in heaven.
ఈ నిత్య జీవము అనేది ఏదో పరలోకములో పొందేది కాదు. The moment you receive Jesus Christ as your personal Savior, ఏ క్షణమైతే యేసు ప్రభువుని నీ సొంత రక్షణగా He has అంగీకరిస్తావో given the eternal life that lasts forever and ever. ఆ క్షణమందే ఆయన నీకు నిరంతరము ఉండే నిత్య జీవాన్ని నీకు ఆయన You అనుగ్రహించాడు. know, the moment you are received, it is not subject to any conditions. ఏదో షరతులు పెట్టి నీకు ఇది ఇస్తాను అని చెప్పింది కాదు ప్రభు. But what is the meaning of taketh away? కానీ ఇక్కడ రాయబడిన ఆయన తీసి పారవేయును అనే మాట అర్థం ఏంటి You మరి? know, what is the taketh away? ఆయన తీసి పారవేయును అన్నారు కదా, దాని So అర్థం let me ఏంటి? take you to a vineyard. నేను మిమ్మల్ని ద్రాక్ష తోటలోకి తీసుకు There are lot of workers are there, అక్కడ చాలా మంది పనిచేస్తూ కనపడతారు మనకు. and the owner visits once in a while. ద్రాక్ష తోట యజమాని వచ్చి అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాడు. In a wine stem, ఒక ఈ ద్రాక్ష తీగలో లేకపోతే ఆ మొక్కలో the branches doesn't bear fruit. ఏ తీగ అయితే ఆ ద్రాక్ష వలిలో నిలవకుండా ఫలింపకుండా ఉంటుందో Those are the branches. ఆ కొమ్మలు లేకపోతే ఆ తీగలు మాత్రమే You know, it is growing towards the earth. అది పైకి ఎగబాగకుండా కింది భూమికి దిగువకు పాకిపోతుంది. It cripples downward, you know, to parallel to the earth. ఆ తీగలు పైకి ఎగబాగాలి, కానీ అది పైకి పోకుండా కిందకి పాకుతూ భూమిలోనికి You know, it వెళ్ళిపోతుంది. is always growing on the earth. ఎప్పుడు కూడా భూమి మీద పాకుతూ పోతుంది అది. Whereas, you know, it doesn't grow upward. ఆ వాస్తవంగా ఈ తీగలు పైకి ఎగబాగి పైకి అల్లుకుపోవాలి. It horizontally grows, or you know, cripple. అలాగా పెరగకుండా ఇది భూమికి సమాంతరంగా భూమి మీద పాగుతూ It పోతున్నట్లయితే never grows vertically. ఏ మాత్రం కూడా నిట్ట నిలువుగా పైకి I know that ఎగబాకేది there are ఎదగలేదు. several science students over here. ఇక్కడ చాలా మంది సైన్స్ విద్యార్థులు కూడా What ఉన్నారు. will happen ఏం జరుగుతుంది అలా ఉంటే చెప్పండి? if that is not growing vertically, నిట్ట నిలువుగా పైకి ఎగబాగకుండా ఉన్నట్లయితే, and if that is growing parallel to the earth? భూమికి సమాంతరంగా ఒకవేళ ద్రాక్ష తీగ అనేది What will వెళ్తున్నట్లయితే happen? What will ఏం happen? జరుగుతుంది? రెండిటికి. You do not study botany? బాటనీ విద్యార్థులు ఉన్నారా? వృక్ష శాస్త్రం. What will happen? ఏం జరుగుతుంది? There is no photosynthesis. ఫోటోసింథసిస్ అంటే సూర్య జన్మ క్రియ ఏదో ఉంది. Photosynthesis. ఫోటోసింథసిస్ అంటే It సూర్య has to రశ్మి. come into contact with the sunlight. సూర్యుడు దాని మీద ఉదయించడు, కాంతి అందదు దానికి. It is actually it's actually when it comes to contact with the sunlight. ఆ సూర్యుని క్రియ అనేది దాని మీద జరగదు, అంటే సూర్య రశ్మి దానికి అందదు కాబట్టి It produces, you know, fruit. Start producing fruit. బాగా పైకి ఎగబాకే దానికి సూర్యుడు అందుతాయి, అవి ఫలాలు ఫలిస్తాయి. But the other branches, దేనికైతే ఏ కొమ్మలైతే it just, you know, like move on there. లేకపోతే కిందకి పాగుతున్నాయి అనుకోండి, అవి You know, it never happens photosynthesis. ఏ మాత్రం కూడా సూర్యుడు కాంతి దానికి అందదు. What is అది ఏ the మాత్రం కూడా result? దాని ఫలితం ఏమిటి? No fruits. ఫలము ఏ మాత్రం కూడా ఫలించలేము. You know, it will eat, you know, lot of fertilizer. చాలా ఎరువు వేస్తానే ఉంటాం దానికి. It, you know, have water. కాగాల్సిన నీరు తాగుతూనే ఉంటుంది ఆ మొక్క. Investment is there. ఎంతో పెట్టుబడి పెడతా ఉంటాం. In Arabic बोलने से ना माफी fruit, माफी. ఏ మాత్రం కూడా ఫలము లేని దాని వల్ల ఉంటుంది అది. No fruit at all. ఏ మాత్రం కూడా ఫలము అనే దాంట్లో Some దొరకదు. believers are like that. కొంతమంది విశ్వాసులు ఆ రీతిగా God ఉన్నారు. has given lot of blessings. దేవుడు నీకు ఎంతో ఆశీర్వాదాలు ఇచ్చాడు. God gave His Son as a price. You know, His death was a price. దేవుడు వెలపెట్టి తన కుమారుణ్ణి నీకు ఆయన అనుగ్రహించాడు. We are His investment. మనము క్రీస్తు యొక్క పెట్టుబడిగా మనం ఉన్నాం. మరి But several believers are అయినప్పటికీ చాలా మంది just విశ్వాసులు crippling, you know, horizontally on the earth. భూమి మీద పాకే తీగల్లాగా వారు ప్రాగుతూ వారి జీవనం ఉంది. They are worried only about the earthly things. భూ సంబంధమైన విషయముల గురించే కొంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు. Worldly things. లోక సంబంధమైన విషయాలు ఆలోచన చేస్తున్నారు. Not the things above. పైనున్న విషయాలను ఏమాత్రం వారు What does ఆలోచించట్లేదు. in Colossians chapter 3:1 Paul admonished the believers in Colossia? కొలస్సీలు రాసిన పత్రికలో అపోజిడైన పౌలు కొలస్సీ విశ్వాసులకు ఏమని హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు? Colossians chapter 3:1. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం If 1వ you then వచనం, be risen with Christ, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన we వారైతే, are spiritually risen by our rebirth. ఆత్మీయంగా మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారం. Then what does say? Your Bible says in మీ బైబిల్ Telugu, గ్రంథంలో ఏముందో చూడండి. మీ బైబిల్ ఏం చెప్తుంది? seek those things which are above. పైనున్న వాటినే వెదకుడి. We are on the earth మనం భూమి మీద ఉన్నాం. until our death.
Death, మన మరణము వరకు కూడా మనం భూమి మీద ఉంటాం. and also probably until the second coming of Jesus Christ. ఒకవేళ లేకపోతే ప్రభు రాక వరకు కూడా మనం భూమి మీద ఉండేవారము. Whichever happens first. ఏది ముందు జరిగితే అంతవరకు ఇక్కడే You ఉంటాం. seek those things which are above. పైనున్న వాటినే మనం వెతకాలి. Certain believers never seek the things above. కొంతమంది విశ్వాసులు పైనున్న విషయాలు ఏమాత్రం కూడా వెతకరు. They are believers. వారు విశ్వాసులే. They are believers, of course. వారు వాస్తవంగా విశ్వాసులే. Not available for other meetings of the assembly. అసెంబ్లీలో కూడికలో మిగతా కూడికలో వారు ఏమాత్రం కూడా కనబడరు. They never give for the Lord's Supper maximum, offertory. ఎప్పుడు కూడా దేవునికి ఏమాత్రం కూడా ఇచ్చేవారుగా వారు ఉండరు. They never involved in evangelism. సువార్త పనుల్లో వారు ఏమాత్రం కూడా వారు పాలు పొందరు. They never win the souls for Christ. క్రీస్తు కోసం ఏమాత్రం కూడా ఆత్మల సంపాదనలో వారు ముందుకు Whatever రారు. they do, every activities, వారు ఏం చేసినా వారు ఏం పని చేసినా కానీ to waste making money, డబ్బు సంపాదన ధనార్జనలోనే ఉంటారు. and more money. ఎక్కువ డబ్బు సంపాదన. In the management classes, మేము మేనేజ్మెంట్ క్లాసులు those who చెప్తున్నాం. did management, they know that. ఎవరైతే మేనేజ్మెంట్ చదివారో వాళ్ళకి Satan తెలుసు. put an equation. మేము ఒక ఈక్వేషన్ చెప్తాం. You know what is that equation? మేమేం చెప్తామంటే Time is equal to money. సమయము అనేది ధనముతో సమానము అని చెప్తాం. You spend more time. మీరు ఎక్కువ సమయాన్ని వెచ్చించండి. Money. డబ్బు వస్తుంది మీకు. That's why today the corporates are taking away the spiritual life of several young people. చూడండి, చాలా మంది యవనస్తుల జీవితాలను ఈ పెద్ద పెద్ద కంపెనీల వారు వాళ్ళ సమయాన్ని ఆ కంపెనీలు తీసుకుంటున్నాయి. They are given lot of facilities in the workplace. వారు పనిచేసే స్థలాల్లో ఆ యవనస్తులకు ఎన్నో సౌకర్యాలు వాళ్ళు There ఇస్తున్నారు. are nap rooms there. నిద్రపోవడానికి గదులు ఉంటున్నాయి అక్కడ. In between they go and have a nap. కావాల్సినప్పుడు వెళ్ళి నిద్రపోవచ్చు. The best food is given. ఎంతో మంచి ఆహారాన్ని వారు అక్కడ ఇస్తారు. And exercise rooms are there. వారు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అక్కడ జిమ్లు I am ఉంటాయి. talking about several corporate. ఇక్కడ ఉండే ఈ ఐటీ కంపెనీల గురించి But మాట్లాడుతున్నారు. you spend 12 to 13 to 14 hours. అక్కడే మీరు 12-13 గంటలు మీ సమయాన్ని వెచ్చిస్తారు. No meetings. ఏ మీటింగ్ రారు. No meditation ఏ of the word వాక్య of ధ్యానం God. లేదు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయరు. No time for prayer. ప్రార్థన చేసుకోవటానికి కూడా సమయం ఉండదు. Also they teach, space is equal to money. అంత మాత్రమే కాకుండా ఆ స్పేస్ అంటే ధనముతో సమానము అని వారు చెప్తారు. Use maximum utility theory. Maximum you use your abilities. మీ సామర్థ్యం ఉన్న సామర్థ్యాన్ని అంతా కూడా వాడండి అంటారు. Because talents is money. ఎందుకంటే మీకున్న తలాంతులే This is ధనం అంటారు. diametrically opposite to the laws of God. కానీ దేవుని నియమావళికి లోకంలో చెప్పే నియమావళి పూర్తి విరోధంగా ఉంది. Sad to say, చాలా విచారకరమైన in the మాట. metro cities ఈ మెట్రో పట్టణాల్లో and even several places, people went over there. చాలా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే They స్థలాల్లో excuse them. వాళ్ళని పీల్చి పిప్పు చేస్తారు. The purpose is ఏంటి అంటే ఉద్దేశము take away the attention from things above. పైనున్న విషయాల మీద వారు మనసు పెట్టకుండా వారిని పక్కదారి పట్టిస్తున్నారు. ఈ విధానాలన్నీ కూడా Creeping on the floor. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే భూమి మీద కేవలం మనం ప్రాకే వారంగా మాత్రమే Money, ఉన్నాము. wealth and all these things. ధనము సంపద అనే విషయాల మీదే మనము But మనసు what is your పెడుతున్నాం. spirituality? కానీ ఆత్మీయత అంటే ఏమిటి? What is your spiritual status? నీ యొక్క ఆత్మీయ దర్జా, ఆత్మీయ స్థానం ఎక్కడ ఉంది? Several people are not thinking the things above. చాలా మంది కూడా పైనున్న విషయాల గురించి ఏమాత్రం పట్టింపు లేని వారుగా ఉన్నారు. They are not seeking. వారు ఏమాత్రం అసలు వెదకట్లేదు. So Paul admonishes, ఇంకా పౌలు చెప్తున్నాడు, set your affection on things above, మీ దృష్టి పైనున్న వాటినే మీదనే ఉండాలి. not things on the earth. భూ సంబంధమైన వాటి మీద కాదు. We need only to pick up only what we want from మనకు the earth. అవసరమైనది ఈ భూమి మీద ఏదో అదే మనం తీసుకోవాలి. Not everything what is on the earth. ఏదో ఉన్నదంతా కూడా మనం తీసుకోవటం కాదు. For a physical being, for our health or food, pick up only. That's what Paul taught. భౌతికంగా మనకు కావాల్సిన అవసరం కావచ్చు, ఆహారము లేకపోతే ఆరోగ్యానికి కావాల్సిన అవసరమైనవి మనం తీసుకోవాలి. Now this creeping, this branches, ఈ నేల మీద పాకుతూ వెళ్తున్న ఈ కొమ్మలు ఏదైతే ఉన్నాయో wild grew. అవన్నీ కూడా అడవి They are believers.
తీసి పారవేయన దానికి అర్థం ఏంటంటే, oh, this owner will come or his workers will come. ఈ యజమాని వస్తాడు, Slowly lift these branches. ఈ యజమాని వచ్చి ఏం చేస్తాడంటే ఈ నేల మీద పాకుతున్న తీగలన్నీ కూడా ఇట్లా పైకి తీసుకుని Lift that branches. ఆ నేల మీద ఉన్న వాటిని పైకి లేపి, Lift that branches. వాటిని పైకి లేపి, And then it ties with the stem. ఆ పైకి పాగే ఈ కొమ్మకు దాన్ని కట్టి, The wild growth is removed. ఈ ఈ ఈ అడవి ఒలివగా అడవి లేకపోతే ఈ ఎండిపోయే దాని విధానాన్ని ఆయన తీసివేసి దాన్ని కత్తిరించి And make it to grow upward. నేల మీద పాకకుండా పైకి పాకేటట్టు ఆయన సదుపాయాన్ని అనుగ్రహిస్తాడు. What will happen? ఇప్పుడు ఏం జరుగుతుంది? Fruits. పైకి ఎప్పుడైతే ఎగబాగుతుందో And what of it? ఫలం ఫలిస్తుంది. It directs its attention towards above. ఇప్పుడు పైకి పాగుతుంది. The Lord intervenes. ఇప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. But you know what will happen over there? కానీ అక్కడ మరలా ఏం జరుగుతుందో తెలుసా? When it is trimmed, ఎప్పుడైతే మనం దాన్ని కొంచెం కత్తిరిస్తామో, unwanted things are removed, పనికిరాని విషయాలను కత్తిరించి పారేస్తామో, dry leaves are removed, ఎండిపోయిన ఆకులను తీసివేస్తామో, it will be painful. కొంచెం నొప్పి బాధ కలుగుతుంది. It will be painful. నొప్పి కలుగుతుంది. And it will produce sap. సారం అక్కడ కూడా. Sap. We got Kerala rubber sap, you know. Sap. It is like a tearful experience. ప్రభు ఆ కార్యం జరిగిస్తుంటున్నప్పుడు, కత్తిరిస్తుంటున్నప్పుడు నొప్పి బాధ అనేది మనకు కలుగుతుంది. Dear believers, ప్రియా విశ్వాసులారా, విశ్వాసులారా, when everything is so fine, అన్ని కూడా సజావుగా జరుగుతున్నప్పుడు, you have a good job, మంచి ఉద్యోగం ఉంది, and you got several facilities, money, wealth and everything. మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ధనము అన్ని కూడా బాగానే ఉన్నాయి. Suddenly something happened in your life. లేకపోతే అకస్మాత్తుగా ఏదో మీద జీవితంలో జరిగింది. Suddenly. అకస్మాత్తుగా జరిగింది. Yesterday the Lord's servant taught to you about discipline. నిన్న దినాన దేవుని సేవకులు క్రమశిక్షణ గురించి చెప్పారు. Discipline always produces pain. క్రమశిక్షణ జరిగించినప్పుడల్లా కూడా ఇబ్బంది కలుగుతుంది. Some painful experience you will undergo. బాధాకరమైన అనుభవం గుండా నువ్వు వెళ్ళవలసి వస్తుంది. Maybe concerning your future. లేక నీకు భవిష్యత్తును గురించి కావచ్చు. Maybe employment loss. మీ యొక్క ఉద్యోగం పోయిన స్థితిలో ఉండవచ్చు. Maybe financial loss. ఆర్థిక పరమైన ఇబ్బంది కావచ్చు. Maybe some undue things happening to you. అనుకోని కొన్ని సంఘటనలు మీ జీవితంలో జరగవచ్చు. In the normal circumstances. అన్ని సాధారణమైన పరిస్థితుల్లో. It never happens. మామూలుగా చూస్తే అవన్నీ జరగలేదు. And here the Lord is permitting. కానీ ఇక్కడ ప్రభు ఆ విషయాన్ని అనుమతిస్తున్నాడు. And whenever you are facing that, ఎప్పుడైతే అటువంటి పరిస్థితులను ఎదుర్కొంటావో, better cross checklist you make a list. ఒక్కసారి నిన్ను నీవు సుపరీక్ష చేసుకో. Lord, is it not your dealing? ప్రభువా, నీవు నా పట్ల వ్యవహరిస్తున్నావు. Is it not your dealing? ప్రభువా, ఇది నీవు నా పట్ల వ్యవహరిస్తున్నావు. You have to self-examine. నీవు జరుగుతున్న పరిణామాల్లో ఒకసారి whether I am producing fruit or not the way He expects. ప్రభు కోరుతున్నట్లుగా నేను ఫలాలు ఫలిస్తున్నానా అని నువ్వు పరీక్షించుకోవాలి. So this is a time of self-examination. కాబట్టి స్వపరీక్ష చేసుకునే సమయం ఇది. Very often the believers fail to do that. చాలా సందర్భాల్లో విశ్వాసులు అన్నవారు తమను తాము పరీక్ష చేసుకోవాలి. But remember that. కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. God who invested you, నీ యందు ఎంతో పెట్టుబడి పెట్టిన He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. He slowly lift you up. కింద పాగుతున్న నిన్ను ఆయన క్రమేపీ నిదానంగా పైకి లేపి కడుతున్నాడు. Of course it will be tearful experience. ఆ రీతిగా కత్తిరించి పైన కడుతున్నప్పుడు నొప్పి Of course కలుగుతుంది. it will be painful experience. చాలా బాధాకరమైన అనుభవం గుండా వెళ్తావు. Why God permits pain? ఎందుకు దేవుడు ఆ బాధను నీకు అనుమతిస్తున్నాడు? Like as we saw yesterday Job's experience. నిన్నటి దినాన యోబు యొక్క అనుభవం కూడా మనం చూసాం. It was Lord's permission. అది దేవుని అనుమతితోనే జరిగింది. Without the permission of the Lord, nothing will happen in our life. మన జీవితాల్లో దేవుని అనుమతి లేకుండా ఏది కూడా జరగదు. You know why? కారణం ఏంటో తెలుసా? You know why the Lord is doing like that? ఏ కారణాన్ని బట్టి దేవుడు ఎందుకు చేస్తున్నాడో తెలుసా? For you want me to produce more. Produce fruits. నీవు నేను ఫలములు ఫలించడం కోసము దేవుడు వాటన్నిటిని అనుమతిస్తున్నాడు. Produce more. మరి ఎక్కువ ఫలములు ఫలించడానికి. Is it not your experience? ఇది మీ అనుభవం కాదా? It was my experience.
ఇది నా అనుభవంగా ఉంది. It was my experience. ఇది నా అనుభవంగా ఉంది. After 12th, my education was discontinued. 12వ తరగతి చదివిన తర్వాత నా విద్యాభ్యాసానికి అంతరాయం కలిగింది. Because, కారణం ఏంటి అంటే my mother passed away. మా తల్లి గారు ఆ సమయంలో చనిపోయారు. My mother, my teacher. మా అమ్మగారే మాకు She ఉపాధ్యాయురాలు. passed away. ఆవిడ చనిపోయారు. My father could not fund me 15 rupees at that time to go for my graduation. తర్వాత నేను ఆ డిగ్రీ చదవటానికి 15 రూపాయలు మా తండ్రి ఆయన వెచ్చించలేకపోయాడు. But he was lifting me up towards his purpose. అయినా కానీ తన ఉద్దేశం నిమిత్తం ప్రభువు నన్ను పైకి లేపుతూ వచ్చాడు. I had to leave Kerala. నేను కేరళాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితి వచ్చింది. And lot of labor in Mumbai, studying, studying assembly life ministries. ఇక్కడ నేను ముంబైలో ఉండి పని చేసుకుంటూ చదువుకుంటూ ఎంతో శ్రమ పడ్డాను. God was shaping me up దేవుడు నన్ను ఒక రూపంలోనికి తీసుకొచ్చి towards producing fruits. ఫలములు ఫలించేవానిగా చేశాడు. So you may puzzle, when this happens to you and me. కనుక నీ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు పరిణామాలు జరిగినప్పుడు But this is నీవు God. కూడా ఆశ్చర్యపడుతూ ఉంటావు. Remember, believer, lovingly the Lord is dealing with you so that your attention will be towards things above. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి జరిగినప్పుడు నీ దృష్టి మరలా దేవుని వైపు మలుతూ ఉంటుంది. If I am handing over this mic to several over here, sisters and brothers, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క సహోదరు ఇటువంటి మనస్సు ఉంటే you might have several stories to lay that. మీరు కూడా చాలా చెప్పగలుగుతారు ఇలాంటి విషయాలు. What is the second part of that verse says? ఇక్కడ 15వ అధ్యాయం 2వ వచనం 2వ భాగం ఏముంది? He says that ఆయన అంటున్నారు, every branch beareth fruit. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని. He purged దానిలో పనికిరాని that తీగెలు it may bring తీసివేయును. forth more fruits. మరి ఎక్కువగా ఫలింపవలెనని ఆయన పనికిరాని తీగలను తీసివేయును. The second approach of the father, ఇప్పుడు ఈ తండ్రి చేసే రెండో విధానం ఏమిటంటే the fruits that seemingly producing fruits, రెండో రకం ఏంటంటే అది ఫలించే మొక్కగానే లేకపోతే కొబ్బగానే ఉంది, producing fruits. అది ఫలిస్తుందా తీగె? Lord, I am attending all the meetings. ప్రభువా నేను అన్ని కూడికలకు వస్తున్నాను, I have family prayer. నాకు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన I am ఉంటుంది, teaching my children. నా పిల్లలకి నేను నేర్పిస్తున్నాను, I am helping the poor people. నేను పేద ప్రజలకు సహాయం And చేస్తున్నాను, I give it for the Lord's work. ప్రభు పని కోసం నేను ఇస్తున్నాను, I am showing hospitality to the Lord's servant. దేవుని సేవకులకు నేను మంచి ఆతిథ్యం ఇస్తున్నాను, And all these things. ఇవన్నీ కూడా ప్రభు నేను చేస్తున్నాను అంటావు. You are already producing fruits. నువ్వు ఇప్పటికే మంచి ఫలములు ఫలిస్తున్నావు. That may not be in par with the expectation of the God. అయితే దేవుడు ఆశించినంత మేరకు ఆ ఫలములు బహుశా ఉండకపోవచ్చు. He says, okay. ఆయన అంటున్నాడు ఇది బాగానే ఉంది, But, I need more fruit. ప్రభువు అంటున్నారు నాకు మరి ఎక్కువగా ఫలించాలి. That's why I invested in you. అందుకోసమే నీలో నేను పెట్టుబడి పెడుతున్నాను. What he does? అక్కడ ఏమంటున్నారు? These gardeners, they have a big, scissors, big one. తోటలో వెళ్ళినప్పుడు మొక్కల దగ్గర వెళ్ళినప్పుడు పెద్ద కత్తిర ఒకటి ఉంటుంది. What the gardener does? ఈ తోటమాలి ఏం చేస్తుంటాడు? Go over there. ఆ మొక్క దగ్గరికి వెళ్ళి ఆ కత్తిర తీసుకొని అన్ని కూడా కట్ చేస్తా ఉంటాడు, Cleaning. దాన్ని శుభ్రం చేస్తుంటాడు. If any dry leaves there, ఒకవేళ ఎండిన ఆకులు కనపడుతున్నట్లయితే Removing. దాన్ని కత్తిరిస్తాడు. if there is a wild growth in that, లేకపోతే అనుకోనని వేరే మొక్క కొమ్మ ఏదైనా మొలుస్తున్నట్లయితే Removing. దాన్ని కూడా కత్తిరిస్తాడు. that will result into pain, of course. ఆ పనికి రాని తీగలను కత్తిరిస్తున్నప్పుడు నొప్పి కలుగుతుంది. You may ask, నీవు అడగొచ్చు బహుశా, why Lord you are permitting these things? ప్రభువా ఇలాంటి బాధను ఎందుకు నీవు అనుమతిస్తున్నావు? I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, But why pain in my life? అయినా కానీ నా జీవితంలో ఈ బాధ ఎందుకు? Why there is unexpected disease in my life? అనుకోనని ఈ అనారోగ్యం నా జీవితంలో ఎందుకు? Why there is financial loss in my life? నా జీవితంలో ఆర్థికమైన ఇబ్బందులు ఎందుకు? Why I am losing in business? ఎందుకు నా వ్యాపారంలో నేను కోల్పోతూ ఉన్నాను? Why my job is, I am terminated from the ఎందుకు company? నన్ను ఉద్యోగంలో నుంచి తీసివేశారు? Why in several options I am not getting recognition and remuneration as per my qualification? నేను చదువుకున్న దానికి తగినట్లుగా ఎందుకు నాకు జీతం Dear రావట్లేదు, believers. ఎందుకు గుర్తింపు రావట్లేదు అంటున్నావు? Dear believers, ప్రియమైన don't విశ్వాసులారా, be discouraged. ఈ విషయాన్ని బట్టి నిరుత్సాహపడవద్దు. The Lord is dealing with you.
ప్రభు నీ పట్ల ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. Maybe some hidden sins are in your life. ఒకవేళ బహుశా దాగి ఉన్న పాపములు ఏమన్నా నీలో ఉన్నాయేమో. Some unwanted activities in your life. కొన్ని ఆ దేవుని ఇష్టపడని కార్యాలు బహుశా నీలో ఉన్నాయేమో. Some works of the flesh. శరీర కార్యములు బహుశా ఇంకా నీలో ఉన్నాయేమో. When God look into your heart, దేవుడు నీ హృదయంలోనికి తొంగి చూసినప్పుడు maybe pride, ఒకవేళ గర్వం ఉందేమో, maybe success complex. ఒకవేళ నేను జయం పొందామన్న ఆ భావన ఎక్కువగా ఉందేమో. But the loving Lord doesn't want you to be like that. ప్రేమ కలిగిన ప్రభు ఆ రీతిగా నీవు ఉండటం ఆయనకి ఇష్టం లేదు. He is his precious children, నీవు ఆయనకి ఎంతో ప్రియుడిగా ఉన్నావు. redeemed by the blood of his son. ఆయన తన కుమారుని రక్తము ద్వారా నిన్ను విమోచించాడు. He wants you to be more fruitful. నీవు మరి ఎక్కువగా ఫలములు ఫలించాలని But ఇష్టపడుతున్నాడు. at times, he cleans you. కొన్ని సందర్భాల్లో ప్రభువు నిన్ను ఆ రీతిగా Like yesterday, శుభ్రం the చేస్తుంటాడు, Lord, కత్తిరిస్తుంటాడు. the Lord's servant did. అందుకోసమే దేవుని సేవకులు నేటి దినం చెప్పారు, When he admonishes us, ఆయన మనల్ని గద్దించినప్పుడు and we are not positively responding, మనము అనుకూలంగా ప్రభువుకు మనం స్పందించకపోతే he disciplines us. ఆయన మనల్ని క్రమశిక్షణ చేస్తాడు. Painful. అది బాధ కలిగి నొప్పి కలిగిస్తుంది, Tears. కన్నీరు వస్తుంది. Many departures probably. Parting of. అక్కడ నుంచి మనం వెళ్ళిపోవాల్సిన సందర్భాలు అయితే మనం వెడలిపోవాల్సిన పరిస్థితులు కూడా Health వస్తాయి. problems. అనారోగ్య సమస్యలు వస్తాయి. Don't be discouraged. అలా జరుగుతున్నప్పుడు నిరుత్సాహపడవద్దు. The Lord is purging you. దేవుడు నీ పట్ల ఆయన పని జరిగిస్తున్నాడు. Why? Why? ఎందుకు జరిగిస్తున్నాడు? He expects more fruit from you. నీవు ఎక్కువగా ఫలం ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. So, how much more time I have? 5 minutes? 5 minutes. 5 minutes. Pardon? 11:45. Okay. Remember that. The Lord is, when negative things are happening in your life, ఎప్పుడైతే ప్రతికూలమైన విషయాలు మీరు అనుకోని సంఘటనలు మీలో జరుగుతున్నప్పుడు don't be discouraged. మీరు నిరుత్సాహపడవద్దు. You must have seen one story. మీకు ఒక కథ తెలుసు. It is an imaginative story. అది ఊహాజనకమైన ఒక కథ. You must have seen the story of that, steps in a coastal, on the beach, in the beach. ఆ బీచ్ దగ్గర వెళ్ళినప్పుడు మనము ఆ మెట్లు ఉంటాయి కొన్ని. There was a wonderful Christian. అద్భుతమైన ఒక మంచి క్రైస్తవుడు ఉన్నాడు. One day he dreamed. ఒకసారి ఆయన కలగన్నాడు. He and the Lord walking through the beach. ఆ విశ్వాసి ప్రభు ఆయన కల ఏమిటంటే ఇద్దరు కూడా ఆ సముద్ర మార్గంలో వెళ్తా ఉన్నారు. పక్కన very cordial relationship and fellowship. ప్రభువుకు విశ్వాసికి ఎంతో దగ్గర సంబంధం ఉంది. He is already producing lot fruits for them. ఆ విశ్వాసి అప్పటికే ఎంతో మంచి ఫలాలు ఫలిస్తూ ఉన్నాడు. He walked with Christ. క్రీస్తుతో కూడా ఇద్దరు కూడా సముద్రం పక్కన నడుస్తున్నారు. When they started walking, ఇరువురు కూడా కలిసి నడుస్తున్నప్పుడు they found, in that picture it is there, about 4 steps are there. ఈ కథలో ఏం చెప్పారంటే ఇద్దరు నడుస్తున్నారు, 4 అడుగులు కనపడుతున్నాయి గుర్తులు. 2 people, 4 ఇద్దరున్నారు కాబట్టి కలిసి 4 పాదాల గుర్తులు కనపడుతూ ఉన్నాయి. Everything is very smooth. బాగా నడుస్తూ ఉంది. After some time, కొంత సమయం తర్వాత when he looked back, వెనక్కి తిరిగి చూసినప్పుడు there were only 2 steps, 2 footprints. ఆ విశ్వాసి వెనక్కి తిరిగి చూశాడు, 2 పాద గుర్తులు ఉంటున్నాయి. He was discouraged, వెంటనే నిరుత్సాహపడ్డాడు, disappointed. ఎంతో ఆయన దిగులు చెందాడు. So he spoke to the Lord. ప్రభువుతో మాట్లాడుతున్నాడు. Lord, ప్రభువా, I started with you. నీతో కలిసి ప్రయాణం ప్రారంభించాను. You were with me. ప్రారంభంలో నీవు నాతో ఉన్నావు. After some time, కొంత సమయం తర్వాత you left me. నన్ను విడిచిపెట్టావు. Because I am seeing two prints only. ఎందుకంటే నేను 2 పాద గుర్తులే చూస్తున్నాను. That belongs to me. అది నాకు చెందినవి. Your steps are not. ప్రభువా, నీ పాద గుర్తులు లేవు. That means you left me. అయ్యా, నువ్వు నన్ను వదిలిపెట్టావు అంటున్నాడు. Why, Lord? ఎందుకు ప్రభువా అని అడుగుతున్నాడు. He asked this question. ఈ ప్రశ్న ఆ విశ్వాసికి ఉంది. You know what the Lord answered? అప్పుడు ప్రభువు చెప్పిన సమాధానం, There is assurance that I will not leave you alone. నేను నిన్ను విడువను అని నిశ్చేత నేను నీకు ఇచ్చాను. I will not leave you alone. నేను నిన్ను ఒంటరిగా విడిచిపెట్టను. The 2 steps you found విశ్వాసతో అంటున్నాడు, ఓ విశ్వాసి, నీవు చూసే ఆ 2 పాద గుర్తులు is not your steps. నీ పాద గుర్తులు కాదు, అవి It is my steps. అవి నా పాద గుర్తులు. But where are the 2 steps of mine?
అయితే నా 2 పాదగుర్తులు ఎక్కడ అంటున్నాడు. And he said like that. ఆయన మాట అన్న తర్వాత At the point of time when 2 steps are lost, ఎప్పుడైతే ఏ సమయంలో ఆ 2 పాద గుర్తులు కనబడట్లేదో that was the most difficult time in his life. ఆ విశ్వాస జీవితంలో ఆ సమయము ఎంతో కష్టతరంగా వెళ్ళాడు. He was undergoing too much terrible problems in his life. తన జీవితంలో ఎంతో తీవ్రమైన కష్ట సమయం గుండా ఆ ఘటనలో వెళ్తున్నాడు. Lord, you told me that you would not leave me alone. ప్రభువా నీవు నన్ను విడిచిపెట్టవని నువ్వు చెప్పావు కదా. But whenever, I face that problems, terrible problems, కానీ నేను ఎప్పుడైతే కఠినమైన సమస్య ఎదుర్కొంటానో where were you, Lord? ప్రభువా నీవు ఎక్కడున్నావు అంటున్నాడు. He said, you said, my son. ఆయన అన్నాడు, నా కుమారుడా, Those 2 steps, ఆ 2 గుర్తులు కూడా it was not belonging to you. అవి నీకు చెందిన పాద గుర్తులు కాదు. He was puzzled. వెంటనే ఆశ్చర్యపడ్డాడు. They are my steps. నా పాద గుర్తులు ఎక్కడ? The Lord said. ప్రభు అన్నాడు. He became emotional when comparing to my life, this story. ఈ కథ చెప్పినప్పుడల్లా నేను కొంచెం భావోద్రేకంగా గురవుతాను నా జీవితాన్ని పోల్చుకొని. When we are going through that problems, ఎందుకంటే ఆ సమస్య గుండా మనం వెళ్తున్నప్పుడు, son, I was carrying you. కుమారుడా, ఆ సమస్యలో నేను ఎత్తుకొని మోస్తూ వచ్చానని I చెప్పాడు. was walking. నేను నడుస్తూ వచ్చాను. You were in my lap, in my shoulder. నీవు నా భుజముల మీద ఉన్నావు, నేను ఎత్తుకొని మోసాను అన్నాడు ప్రభు. Is it not right with us? అది నీతో నాతో అది సరైనగా జరగలేదా? This is my experience. ఇది నా వ్యక్తిగత అనుభవంగా ఉంది. Normally when I see, ఎప్పుడైనా సహజంగా నేను సర్వసాధారణంగా no చూసినప్పుడు, need of any problem. ఎప్పుడు ఏ సమస్యలైనా కానీ The Lord has made me to undergo ఆ సమస్య గుండా ప్రభు నన్ను తీసుకుని వెళ్ళాడు. several problems. చాలా సమస్యలు గుండా తీసుకెళ్ళాడు. Poverty. నేను పేదరికాన్ని చూశాను. Not time to eat. తినడానికి సమయం కూడా లేదు. Especially thereafter I was up and down traveling and ministry. చాలా సందర్భాల్లో ప్రయాణం చేస్తూ పరిచయం చేస్తున్నప్పుడు The Lord was carrying me. ప్రభువు నన్ను మోస్తూ వచ్చాడు. The Lord was carrying me. ప్రభువు నన్ను మోస్తూ వచ్చాడు ఆయన. So what I would like to say that కాబట్టి నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, when the Lord is cleaning you, ఎప్పుడైతే ప్రభువు నిన్ను ఆ రీతిగా శుద్ధి చేస్తున్నప్పుడు tearful experience, ఎంతో నొప్పితో కూడిన అనుభవంగా ఉంటుంది. the Lord did not leave you. అయినా గాని ప్రభు నిన్ను విడిచిపెట్టడు. He is with you. నీతోనే ఉంటాడు ఆయన. He wants to redirect you మరలా నిన్ను సరైన దిశ గుండా to తీసుకువెళ్ళాలనుకుంటాడు. bear more fruits. ఎక్కువగా ఫలములు ఫలించే విధానంలోనే You are తీసుకెళ్తాడు. producing several fruits. నీవు ఇప్పటికే చాలా ఫలాలు I ఫలిస్తున్నావు. need more. నాకు ఇంకా ఎక్కువ కావాలి. You won lot of people to the Lord, నీవు ప్రభు చెంతకు అనేకులను తీసుకొని వచ్చావు. and I want you to win more people for the Lord. ఇంకా ప్రభు కోసం ఎన్నో ఆత్మలను నువ్వు సంపాదించాలి. Whichever the difficult situation you are going నీవు on, ఎటువంటి కష్ట పరిస్థితి గుండా వెళ్తున్నప్పటికీ I am with you. నేను నీతోనే ఉన్నాను. Purging to bear more fruits. చూడండి, ఎక్కువగా ఫలములు ఫలించడానికి నిన్ను ఆ రీతిగా ప్రభు కొన్ని విషయాలు కత్తిరిస్తున్నాడు. Then verse 4. 4వ వచనాన్ని చదువుదాం. Subject to that, abide in me. 4వ వచనంలో, నా యందు నిలిచి యుండుడి. Abide in me. నా యందు నిలిచి యుండుడి. Don't go away from me. నా యందు నిలిచి ఉండకుండా పక్కకెళ్ళొద్దు. The branch should remain in the ఆ in the stem. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే. And as the branch cannot bear fruit of itself, we cannot produce our own fruit. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఫలం ఫలించదు. Except it abide in the vine, ద్రాక్ష తీగ యందు నిలిచి ఉంటేనే no more can you, isn't it? Except you abide in me. నీవు నా యందు నిలిచి ఉంటేనే నీ ఫలం ఫలిస్తావు. Don't boast. Whatever you have today is because of your ability, your background, your education. Nothing. No, don't boast. నీకు కలిగి ఉన్నది ఇది నా సామర్థ్యం వల్ల, నా సంపద వల్ల, నా తల్లి వచ్చినాలని చెప్పి గొప్పగా ఉప్పొంగి నువ్వు మాట్లాడకు. So we see there. ఇక్కడ మనం చూస్తున్నాం. And what is abiding? ఇక్కడ నిలిచి ఉండటం అంటే ఏంటి అర్థం? If you abide in me, నీవు నా యందు నిలిచి ఉన్నట్లయితే, verse 7, 7వ వచనంలో, and my words abide in you, మీ యందు నా మాటలు నిలిచి ఉంటేనే you ఎడల shall ask what you will, మీకు ఏది ఇష్టమో అడుగుడి, and it shall be done unto you. అది మీకు అనుగ్రహింపబడును. Anything, it's not just anything you ask. అంటే ఏది పడితే అది అడగటం కాదు. 2 aspects. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ.
One is, ఒకటి, you abide by the word of God. దేవుని వాక్యము యందు నువ్వు నిలిచి ఉండాలి. For the role of the word of God in our life. మన జీవితంలో వాక్యము యొక్క పాత్ర ఎక్కువగా ఉండాలి. You read the word of God. దేవుని వాక్యాన్ని మీరు చదవండి. Meditate the word of God. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి. Listen to the word of God. దేవుని వాక్యాన్ని వినండి. And live practically as per the word of God. వాక్యానుసారంగా నడవండి. And you asked me. ఆ తర్వాత మీరు అడగండి నన్ను. As per the guidelines of the word of God. ఆ రీతిగా చేసి మీరు దేవుని వాక్య ప్రకారం అడగండి. God will guide you. అప్పుడు దేవుడు మీకు That నడిపిస్తాడు. is the condition. అది దేవుని పెట్టిన షరతు. I am very much attracted by the biography written by A.J. Appasamy of Sadhu Sundar Singh. సాధు సుందర్ సింగ్ గారి గురించి ఒక చరిత్ర రాశారు అప్పర్ స్వామి గారు. అది నేను చదివినప్పుడల్లా నాకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. When I went down to Pathanakot, then I went to Jammu and I traveled through the way Sadhu Sundar Singh went down to Tibet. జమ్మూ కాశ్మీర్ నేను వెళ్ళి ఆ సాధు సుందర్ గారు టిబెట్ వెళ్ళటానికి ఏ మార్గంలో నడిచాడో ఆ మార్గంలో కూడా నేనే నడిచాను. Then I remember one thing in that Appasamy, what Sadhu Sundar Singh said. సాధు సుందర్ సింగ్ గారు చెప్పిన మాట ఏదైతే పుస్తకంలో రాశారో ఆ మార్గంలో నడుస్తూ నేను జ్ఞాపకం You know చేసుకున్నాను. what he said? ఆయన ఏమన్నారంటే, The agent of abiding in him. ఆయన యందు నిలిచి ఉండే విధానం అది. Sit before the Lord ఏ రీతిగా చెప్పాడంటే, early in the morning. వేకువజామునే లేచి ప్రభు ఎదుట మీరు కూర్చోండి. Anytime sit before the Lord. దేవుని చెంత వేకువజామునే మనం కూర్చోవాలి. In prayer and meditation of the word of God. ప్రార్థనలోను ధ్యానములోను వేకువజామున ప్రభు దగ్గర కూర్చోవాలి. That means you should have a quiet time with the word of God and prayer. అనగా ప్రార్థనా సమయము, వాక్య సమయము, సరైన సమయం ప్రతిరోజు Your కలిగి ఉండాలి. family prayer is different. మీ ప్రార్థన లేక మీ కుటుంబ ప్రార్థన వేరు, Your మరి assembly family prayer is మీ different. సంఘ ప్రార్థన కుడికలు వేరు. But the personal relationship, కానీ దేవునితో మీరు వెచ్చించబోయే వ్యక్తిగత ప్రార్థనా a సమయం, personal communication. వ్యక్తిగతంగా ప్రభుతో మీరు చేయబోయే సహవాసం. When you pray to God, నీవు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తావో you are communicating to God. దేవునితో నువ్వు సంభాషిస్తూ ఉంటావు. When you read the word of God and meditate, దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేసినప్పుడు God is speaking to you. దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. Two way, రెండు విధాలుగా. double way traffic. చూడండి, అటు ఇటు ప్రవహించే ట్రాఫిక్ లాగా. He says that is as good as a, we get knowledge and brain from theology college. I am not against that. థియాలజీ కాలేజీలకు వెళ్ళి బైబిల్ జ్ఞానాన్ని పెంచుకుంటాం, నేను దానికి వ్యతిరేకం But కాదు. your devotional life is very, very important. దానికంటే ఎక్కువగా వాక్య ధ్యానం కలిగిన జీవితం అనేది చాలా How many of you ప్రాముఖ్యం. have a quiet time in your life? మీ జీవితాల్లో ఎంతమంది ఈ మౌన ధ్యాన సమయాన్ని కలిగి ఉన్నారు? Despite you are very busy. మీరు ఎంతో బిజీగా ఉండిపోతారు. Not necessarily in the morning. ఉదయకాలం సమయం కాకపోవచ్చు. Take time to pray to God. దేవునికి ప్రార్థన చేయడానికి మీరు సమయాన్ని Read and తీసుకోండి. meditate the word of God. దేవుని వాక్యాన్ని తీసుకొని చదివి ధ్యానం చేయండి. You are abiding in Him. ఆ రీతిగా చేసినట్లయితే ఆయన యందు నిలిచి ఉంటారు. The verb abide there నిలిచి ఉండుడి అని చెప్పబడిన మాట అక్కడ is a present active, progressive. అనగా అది నిరంతరము కూడా కొనసాగుతున్న ప్రక్రియ. అది Continuous. In our English, it is present continuous. అనగా అది ఎల్లవేళలా జరిగించబడవలసిన ఒక ప్రక్రియ. అది Should be the style of our life. ఆ రీతిగా మన జీవన శైలి ఉండాలి. The Lord will guide you. దేవుడే నిన్ను నడిపిస్తాడు. And by the inspiration of by the filling of the Holy Spirit, ప్రభు ఆత్మ నీలో నింపబడటం ద్వారా He will guide you and lead you. మరలా ఆయన నిన్ను నడిపించి ముందుకు May God తీసుకెళ్తాడు. bless you and thank you very much. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.